నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలలోని ముఖ్యాంశాలు। ప్రజలందరికీ మెరుగైన వసతులు, మేలైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యం। బాపట్ల మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా। ప్రజా సమస్యల పరిష్కారమై లక్ష్యంగా చీరాలలో సిపిఎం పార్టీ పాదయాత్ర। విలేకరుల సమావేశంలో పాదయాత్ర వివరాలను వెల్లడించిన ఆ పార్టీ నాయకులు। వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విజయవంతంగా ముగిసిన ఆర్డీఓ ప్రోగ్రామింగ్ వర్క్ షాప్। మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీలలో 3D ప్రింటింగ్ సాఫ్ట్వేర్ కు అత్యధిక ప్రాధాన్యత ఉందన్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్। బాపట్ల జిల్లా వ్యాప్తంగా 70కి పైగా గ్రామ పంచాయతీలలో గ్రామ దర్శిని కార్యక్రమం ప్రారంభమైంది। కాగా కార్యక్రమంలో భాగంగా బాపట్ల మండలం పలు పంచాయతీలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు। ప్రజలందరికీ మెరుగైన వసతులు, మేలైన ప్రభుత్వ సేవలు అందుతున్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు। బాపట్ల జిల్లా వ్యాప్తంగా 70కి పైగా గ్రామ పంచాయతీలలో గ్రామ దర్శిని కార్యక్రమం ప్రారంభమైంది। కాగా కార్యక్రమంలో భాగంగా బాపట్ల మండలం పలు పంచాయతీలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు। ముఖ్యంగా గ్రామ సచివాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నాడు నేడు పాఠశాల అభివృద్ధి పనులు, అంగన్వాడీ కేంద్రం, చెత్త సంపద కేంద్రం, పశువుల కొరకు వినియోగించే చెరువును ఆయన సందర్శించారు। ఈ క్రమంలోనే గ్రామ దర్శిని కార్యక్రమం ప్రారంభ సూచికగా తొలుత మొక్కలు నాటి స్మృతి వనం శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు। ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వ సేవలని గ్రామ స్థాయిలో ప్రజల వద్దకు చేర్చడమే గ్రామ దర్శిని కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు। ప్రజలతో ఆయన మమేకమై ప్రభుత్వ సేవలు, వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు। సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతున్నాయా అంటూ గ్రామ పెద్దలతోనూ ఆయన మాట్లాడారు। ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం ఎక్కడ అందుతుందో ఆ ప్రాంతం పురోభివృద్ధిలో పయనిస్తుందన్నారు। ఇందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు। ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరుతున్నాయా లేదా క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు। పంచాయతీలలోని ప్రజల అవసరాలను గుర్తించి అత్యవసరమైన వాటిని యుద్ధ ప్రాతిపాదికన సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు। ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పంచాయతీలను అధికారులు సందర్శించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశించామన్నారు। పర్యటనలో కలెక్టర్ వెంట బాపట్ల ఆర్డీఓ రవీందర్, శరత్ బాబు, తహసీల్దార్ సుధారాణి, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు। ప్రజా సమస్యల పరిష్కారమై లక్ష్యంగా చీరాలలో ఈ నెల 3, 4 తేదీలలో సిపిఎం ఆధ్వర్యంలో చేపడుతున్న పాదయాత్రను విజయప్రదం చేయాలని పలువురు సిపిఎం నాయకులు కోరారు। చీరాల పట్టణంలోని పేరాల సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడారు। ఈ నెల 3, 4 తేదీలలో సిపిఎం ఆధ్వర్యంలో చీరాలలో చేపడుతున్న పాదయాత్రలను జయప్రదం చేయాలని పలువురు సిపిఎం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు। చీరాల పట్టణంలోని పేరాల సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడారు। ఆనాడు ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక నియోజకవర్గం ఏదైనా ఉందంటే మొదటిగా చీరాలే గుర్తు వచ్చేదన్నారు। దీంతో అనేక మంది ఉపాధి కోసం చీరాల వచ్చిన సంఘటనలు ఉన్నాయన్నారు। అయితే ప్రస్తుతం చీరాలలోని ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందన్నారు। దీనికి కారణం సరైన ఉపాధి లేకపోవడం, ఐఎల్టీటీ, కేపాల్ బ్రహ్మాస్ ఇలా కొన్ని పరిశ్రమలు క్రమేపీ నిర్వీర్యం అవుతున్నాయన్నారు। ఇక ఆటోనగర్ విషయానికి వస్తే పునాది రాళ్లతోనే 40 ఏళ్లుగా పరిమితమైందన్నారు। అదేవిధంగా పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి చీరాల పట్టణం నేత మునుగుతుందన్నారు। ఇలా నిలిచిన మురుగుతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతూ చనిపోతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు। దీంతో పాటు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, రోడ్లు వంటివి పాలకులు నిర్లక్ష్యంతో చీరాల ప్రజలకు దూరం అవుతున్నాయన్నారు। చీరాల కంటే వెనక ఏర్పాటైన మున్సిపాలిటీలు నగరాల స్థాయికి ఎదిగాయని, చీరాల ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని స్పష్టం చేశారు। ఈ సమస్యల అన్నిటినీ ప్రజల నుంచి గుర్తించేందుకే సిపిఎం పార్టీ పాదయాత్రకు ముందడుగు వేస్తుందన్నారు। కార్యక్రమంలో బాబురావు, కొండయ్య, వసంతరావు, జయరాజు తదితరులు పాల్గొన్నారు। మిత్రులారా, ఈ నెల 3, 4 తారీఖుల్లో సిపిఎం పార్టీ పక్షంగా జరిగేటువంటి పాదయాత్రలు పట్టణ సమస్యలు నేర్చుకుని ప్రజల మద్దతు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీ పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఎందుకంటే పట్టణంలో చాలా సమస్యలు కేంద్రీకృతమై ఉన్నాయి। ఒకటి కుందేల సమస్య, 2 మురుగునీటి, అదేవిధంగా ఈ పట్టణాన్ని మంచిగా తీర్చిదిద్దామన్న ఆలోచన కూడా రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లోపించిందని మేము నమ్ముతూ ఉన్నాం। ఎందుకంటే
మనకున్నటువంటి బడ్జెట్ కానీ మరి మన ఎంపీల యొక్క బడ్జెట్ కానీ కనీసం కొంచెమైనా ఈ చీరాల నియోజకవర్గంలో కేటాయించి పట్టణాన్ని డెవలప్ చేద్దాము అన్నటువంటి కనీసమైనటువంటి విజ్ఞత కూడా ఈరోజు మన రాజకీయ నాయకులు లేకుండా పోతూ ఉంది. ఎందుకంటే మనకి రేపు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, వాళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇస్తూ ఉన్నారు, ఒక్క హామీ కూడా నిలబెట్టిన పరిస్థితి. కనుక మేము గత ఎన్నో సంవత్సరాలు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకప్పుడు ఐఐటి కంపెనీ ఉందంటే 6 నుంచి 7,000 మందితో బ్రహ్మాండ విలసింది. దాదాపుగా కొన్ని వేల మంది ఈ చీరాల పట్టణానికి వచ్చి మరి ఎన్నో కుటుంబాలు కూడా బాగుపడతా ఉన్న పరిస్థితి. ఈరోజు ఐఐటి కంపెనీ కూడా చీరాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రేపు ఎల్లుండి అంటే నవంబర్ 3, 4 తేదీలో చీరాల పట్టణంలో పాదయాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా చీరాల పట్టణంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని, చీరాల పట్టణాన్ని పారిశ్రామిక పట్టణంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరతా ఈ పాదయాత్ర జరుగుతోంది. చీరాల పట్టణం ఏర్పడి దాదాపు శతాబ్దం కావస్తా ఉంది. అయినప్పుడు కూడా చీరాల పట్టణం కావాల్సిన స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. గతంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఐఐటి కంపెనీ, ఆ తర్వాత ఏర్పడిన కేపాల్ కంపెనీ, ఈ సందర్భంగా ఈ కంపెనీలో పనిచేయడం కోసం వచ్చినటువంటి కార్మికులు చీరాల పట్టణంలో పెద్ద సంఖ్యలో వలసలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే చీరాల పట్టణంలో ఉపాధి అవకాశాలు లేక చాలామంది చీరాల పట్టణం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న పరిస్థితి ఉంది. అందుకని పట్టణం పెరగాలని చెప్పంటే ఉపాధి అవకాశాలు పెరగాలి. ఉపాధి అవకాశాలు పెంచడానికి ఈ నియోజకవర్గాన్ని పరిపాలన చేస్తున్నట్టు అనేక మంది పాలకులు ఎవరైతే ఉన్నదో, పరిపాలన చేసినట్టు పాలకులు ఎవరైతే వాళ్ళందరూ కూడా చీరాల నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి సాధించట్లేదు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో చొరవ చూపించలేదు. అందుకని ఉపాధి అవకాశాలు కల్పించాలి, పారిశ్రామిక పట్టణంగా చీరాలని ఉన్న అవకాశాలు మొత్తాన్ని వినియోగించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ పాదయాత్ర సందర్భంగా డిమాండ్ చేయబోతుంది. వేటపాలెం సెయింట్ ఆన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో 3D ప్రింటింగ్, రోబోటిక్స్, ఆర్డీఓ ప్రోగ్రామింగ్ పై 3 రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీలో 3D ప్రింటింగ్ సాఫ్ట్వేర్కు అత్యధిక ప్రాధాన్యత ఉందని, ఈ సాఫ్ట్వేర్ను వినియోగించే మెషిన్లలో పార్టులను తయారు చేసి దానిపై ప్రయోగాలను నిర్వహించడంతో పాటుగా వివిధ రకాల డిజైన్లు ఆధునిక రీతిలో మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని సెయింట్ ఆన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. ఈ క్రమంలోనే రోబోటిక్స్ ద్వారా మానవ ప్రమేయము లేకుండా అత్యంత సంక్లిష్టమైన పనులను కంప్యూటర్స్ ద్వారా సులువుగా నిర్వహించడం సాధ్యపడుతుందన్నారు. మరోవైపు ఆర్డీఓ ప్రోగ్రామింగ్ ద్వారా సుదూర ప్రాంతాల నుండి కూడా యంత్రాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగము గత నెల 30 నుంచి బీటెక్ 3, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 3D ప్రింటింగ్, రోబోటిక్స్, ఆర్డీఓ ప్రోగ్రామింగ్ పై 3 రోజుల వర్క్షాప్ను నిర్వహించినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మొయిదా వేణుగోపాలరావు తెలిపారు. ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అసంఖ్యమైన పరిశ్రమలకు అవసరమైన మిషన్లు, వాటి విడి భాగాల తయారీ, నిర్వహణకు 3D ప్రింటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా నాణ్యమైన డిజైన్లను తయారు చేసి దాని యంత్ర పరికరాలను తయారు చేసి వాటిని దోషరహితంగా నిర్వహించుటకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కాగా ఈ వర్క్షాప్ను ప్రింట్ 3D టెక్నాలజీస్ తిరుపతి వారి సహకారంతో నిర్వహించినట్లు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ అధిపతి డాక్టర్ లక్ష్మీ తులసి తెలిపారు. ఈ వర్క్షాప్లో ప్రింట్ 3D టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గణేష్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వర్క్షాప్ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ప్రాక్టికల్స్ నిర్వహించారు. ఈ వర్క్షాప్కు సురేష్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించగా అక్రిడేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు, మెకానికల్ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
జిల్లా పరిధిలోని రేపల్లెలో ప్రయోగాత్మకంగా చేపట్టిన గృహాల రీసర్వే ప్రక్రియపై సంబంధిత అధికారులతో చీరాలలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రంజిత్ భాషా సమావేశం నిర్వహించారు. రేపల్లె పట్టణంలోని గృహాల రీసర్వే ప్రక్రియను నవంబర్ నెలాఖరికి అధికారులు పూర్తి చేసి భూమి హక్కు పత్రాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. బాపట్ల జిల్లా పరిధిలోని రేపల్లెలో ప్రయోగాత్మకంగా చేపట్టిన గృహాల రీసర్వే ప్రక్రియపై సంబంధిత అధికారులతో చీరాలలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రంజిత్ భాషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ రేపల్లెలో ప్రయోగాత్మకంగా చేపట్టిన గృహాల రీసర్వే ప్రక్రియ తుది దశలోకి వచ్చిందన్నారు. రేపల్లె పట్టణంలోని 10,118 గృహాల రీసర్వే చేశామన్నారు. ఇప్పటి వరకు 2,000 మందికి నోటీసులు కూడా జారీ చేశామన్నారు. మిగిలిన వారికి ఈ నెల 6వ తేదీలోగా నోటీసులు 100% అందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో రీసర్వే ప్రక్రియ ప్రారంభించడానికి ప్రయోగాత్మకంగా రేపల్లె పట్టణాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. 14 సచివాలయాల పరిధిలోని రేపల్లె పట్టణమంతా క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేశారని అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రజలు అభ్యంతరాలు విజ్ఞప్తుల స్వీకరణ కోసం మొబైల్ కోర్టు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఉప తహసీల్దార్ ఆధ్వర్యంలో మొబైల్ కోర్టు నిర్వహించి తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆర్జీల పరిష్కారం తదుపరి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం కింద భూహక్కు పత్రాలు ముద్రణ చేపట్టాలన్నారు. డిసెంబర్ నాటికి ప్రజలకు భూహక్కు పత్రాలు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అర్బన్ రీసర్వే రాష్ట్ర ప్రత్యేక అధికారి సుబ్బారావు, జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్, రేపల్లె ఆర్డీఓ హేలా షారూన్, సర్వే శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని కుందీరు సమీపంలో ఉన్న రామానాయుడు పార్కులో సమస్యలకు నిలయంగా మారింది. పార్కులో సరైన సౌకర్యాలు లేని కారణంగా పార్కులో సేద తీరేందుకు వచ్చే వాకర్స్ తో పాటు స్థానిక ప్రజలు అనేక అగచాట్లు పడుతున్నారు. చీరాల పట్టణంలోని కుందీరు సమీపంలో ఉన్న రామానాయుడు పార్కులో సమస్యలకు నిలయంగా మారింది. ముఖ్యంగా పార్కులోని సరైన వసతులు లేకపోవడంతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. చీరాల పురపాలక సంఘం పరిధిలో మొత్తం 8 పార్కులు ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం ఏటా లక్షల్లో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామంటూ కౌన్సిల్ సభ్యులు, అధికారులు హామీల మీద హామీలు ఇస్తుంటారు. అయితే పట్టణ ప్రధాన కూడలిలో ఉన్న 1-2 పార్కులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని బాగు చేసి ఇలా పట్టణానికి దూరంగా ఉన్న పార్కులను వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. పార్కులో ప్రధానంగా పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాలు దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా కూర్చుని ఎందుకు బెంచీలు కూడా సక్రమంగా లేవు. దీంతో పాటు వాకింగ్ ట్రాక్ సక్రమంగా లేదు. ఇక లైట్లు కూడా పూర్తిగా వెలగడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఇలా పార్కులో అడుగడుగున సమస్యలు దర్శనమిస్తుండటంతో అక్కడ చేరుకుంటున్న ప్రజలకు అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి రామానాయుడు పార్కును బాగు చేయాలని కోరుతున్నారు. పేరు షేక్ గఫూరు. ఇక్కడ ఎలిబేస్ నగర్ చీరాల్లో ఉన్న కొత్తపేట హైవే పక్కన పార్క్లో వాకింగ్ పార్క్లో చెట్లు, పిచ్చి చెట్లు, మొక్కలు, లేస్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్, చెత్త చెదారము, మొత్తం పెంట్లు, ఆవులు మొత్తం వస్తున్నాయి. మట్టి కానీ పెంట్ కానీ మొత్తం ఉంది. అధికారులకి సమాజం కొంచెం వచ్చి మాకు ఇబ్బందిగా ఉంది, కొంచెం శుభ్రం చేయమని నా కోరిక. రోజు ఇక్కడ వాకింగ్ చేస్తారు 6 గంటల నుంచి 7-8. అదే సండేస్ అయితే 6 to 9 పొద్దున్నే. ఇంకా ఈవినింగ్ అయితే అందరు వస్తారు. ఈవినింగ్ మొత్తం పాడుకోవడం కానీ, ఇంకా పిల్లలకి ఇబ్బందిగా ఉంది సైకిల్ తొక్కడం కానీ. ఇక్కడ ఉన్న చాలామంది సైకిల్ తొక్కుతారు. కొంచెం మేకులు కానీ అవి పంచలు పడతాయి. ఒకసారి కుక్కలు ఉంటాయి, కుక్కలు వెనక పడతాయి కొంతమందికి. అవి కొంచెం క్లియర్ చేసుకోమని ఆదేశం. చీరాల ప్రాంతంలో గురువారం ఎండ వాన దోబూచులాడింది. కొద్దిసేపు జోరు వాన కురవడం, మరికొద్ది క్షణాల్లో ఎండ తీవ్రత పెరగడంతో పట్టణ ప్రజలు కొద్దిపాటి ఇబ్బందిని ఎదుర్కొన్నారు. చీరాలలో ఎండ వాన నువ్వా నేనా అన్న ధోరణిలో కొట్టుకున్నట్లు కనిపించాయి. కొద్దిసేపు జోరు వాన కురవడం, మరికొద్ది క్షణాల్లో ఎండ తీవ్రత పెరగడం, ఇలా ప్రకృతి తీరుకు జనం విసిగెత్తిపోయారు. పనులకు వెళ్లే ప్రజలు, చిరు వ్యాపారుల పరిస్థితి వానకు తడిచి ఎండకు ఎండిన విధంగా మారింది. వానకు రోడ్డుపై నిలబడిన వర్షం నీరు కూడా మరికొన్ని నిమిషాల్లో ఎండ ప్రభావానికి ఆవిరైపోయాయి. ఎండ వాన ఒకేసారి రావడంతో ప్రజలకు కాస్త వింతగా అనిపించింది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండపై ఉన్న కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. టీబీసీ వరకు భక్తులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,710 మంది భక్తులు దర్శించుకోగా 21,205 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.13 కోట్లు వచ్చిందని వివరించారు. చీరాల పట్టణంలో బోస్నగర్లో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పేద కుటుంబానికి చేయుతగా నిలిచారు. ఈ సందర్భంగా బోస్నగర్ కు చెందిన లక్ష్మీ జ్యోతి అనే మహిళకు కుటుంబ పోషణ నిమిత్తం చీరాల పట్టణం బోస్నగర్లో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పేద కుటుంబానికి చేయుతగా నిలిచారు. ఈ సందర్భంగా బోస్నగర్ కు చెందిన లక్ష్మీ జ్యోతి అనే మహిళకు కుటుంబ పోషణ నిమిత్తం టిఫిన్ బండిని ఆర్గనైజేషన్ ప్రతినిధి కనపర్తి కిరణ్ బాబు చేతుల మీదుగా అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామశెట్టి దిలీప్, అనుష దంపతులు సమాజంలో పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ను స్థాపించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా గత కొంతకాలంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. లక్ష్మీ జ్యోతి అనే మహిళ భర్త ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో అతను ఇంటి వద్ద ఉంటున్నాడని, దీంతో కుటుంబ పోషణకు తన పడుతున్న ఇబ్బందులను సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన సంస్థ నిర్వాహకులు దిలీప్, అనుషాల నిర్ణయం టిఫిన్ బండి అందజేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శివపూర్ణ, శ్రీహర్ష, దయాకర్, జశ్వంత్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చీరాల బోస్నగర్లో నివసించే ఒక నిరుపేద కుటుంబానికి స్వయం ఉపాధి కొరకు ఒక టిఫిన్ బండిని వివరిస్తున్నాము. అయితే లక్ష్మీ జ్యోతి అనే గృహిణి తన భర్త గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంగా ఉండి కుటుంబ పోషణ చేయలేకపోతున్నాడు. అందువల్ల లక్ష్మీ జ్యోతినే ఇంటి దగ్గర చిన్నపాటి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంది. అయితే దానికి సరైన ఆదరణ లేకపోవడంలో, సరైన బేరం లేక, పెట్టిన పెట్టుబడి రాక ఈ కుటుంబ పోషణ ఇంకా కష్టమైంది. సో అందువల్ల ఇదే వ్యాపారాన్ని రోడ్డు మీదకి తీసుకెళ్ళి ఏదైనా బండి మీద పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలని చెప్పి అనుకున్నారు. అయితే దానికి తగినటువంటి ఆర్థిక స్తోమత లేకపోవడంతో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదించి వారి యొక్క బాధను చెప్పడం జరిగింది. అంతేకాకుండా హెల్ప్ చేయండి, మా కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్తుందో ఈ విషయాన్ని వెంటనే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల వారికి తెలియపరచగానే వారు వెంటనే స్పందించి 25,000 రూపాయలు విలువ చేసి ఒక తోపుడు బండిని ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని బట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ బండిని ఆధారం చేసుకొని వీరు అభివృద్ధి చెందాలని చెప్పి, వాళ్ళ కుటుంబాన్ని మంచిగా పోషించుకోవాలని చెప్పి, వీరు కూడా ఒకరికి హెల్ప్ చేసే స్థాయికి రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. వార్తలలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఇండోనేషియాలోని తైమూర్లో భారీ భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2:30 తైమూర్ దీవులకు సమీపంలోని కుంపాంగ్లో భూమి కంపించింది. దీని తీవ్రత 6.1గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పశ్చిమ నూసా టెంగారా ప్రావిన్స్ రాజధాని కుంపాంగ్ 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ముప్పు లేదని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ పేర్కొంది. మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ నోటీసులు చట్ట విరుద్ధమని, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడానికే నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. సమన్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు అక్టోబర్ 30న ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. జలవనరుల సంరక్షణపై నేడు విశాఖలో సదస్సు జరగనుంది. 25వ అంతర్జాతీయ కాంగ్రెస్, 74వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ అంతర్జాతీయ సదస్సు ఇవాల్టి నుంచి 8 వరకు జరుగుతోంది. ఇందులో 90 దేశాల నుంచి అతిథులు, ఐసీఐడి, సిడబ్ల్యూసీ ఉన్నతాధికారులు, సభ్యులు హాజరవుతారన్నారు. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఐసీఐడిలోని 54 సభ్య దేశాలు, మరో 20 అసోసియేట్ సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొని వ్యవసాయ రంగ సుస్థిరత కోసం ప్రత్యామ్నాయ నీటి వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలన్న అంశాలపై చర్చిస్తారు. సాంప్రదాయ నీటి వనరులను అభివృద్ధి చేయడం, నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచడం, వర్షపు నీటి సంరక్షణ, పొలాల్లో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు మార్గాలు, భూగర్భ జలాల పెంపుదల, మురుగునీటిని శుద్ధి చేసి సాగునీటిగా వినియోగించుకునేందుకు ఉన్న మార్గాలు, అధిక దిగుబడుల కోసం శుద్ధ జలాల వినియోగంపై చర్చిస్తారు.
దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా కార్లలో మిడ్ సైజ్ ఎస్యూవీ క్రెటా బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఈ నేపథ్యంలో హ్యుండాయ్ తన క్రెటా ఫేస్ లిస్ట్ 2024 మోడల్ కారు మార్కెట్లోకి తేనున్నది. వచ్చే ఏడాది మార్చి త్రైమాసికంలో ఆవిష్కరించనున్నది. భారత్ కార్ల మార్కెట్లో కీలక ప్లేయర్ పాత్ర పోషిస్తోంది క్రెటా. ప్రస్తుతం మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, ఫోక్స్ వ్యాగన్ టైగున్ మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. WTA ఫైనల్స్లో రెండో సీడ్ ఈగా స్వియాటెక్ జోరు కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన WTA ఫైనల్స్ గ్రూప్ దశ మ్యాచ్లో ఈ పోలాండ్ ప్లేయర్ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ను చిత్తు చేసింది. 89 నిమిషాల్లో 6-0, 7-5తో అమెరికా టీనేజర్ను ఓడించింది. దాంతో UN ఓపెన్ ఛాంపియన్గా అవతరించిన గాఫ్ నిరాశ మిగిల్చింది. రెండో సెట్లో గట్టి పోటీ ఎదురైంది. అయినా సరే కంగారు పడకుండా ఆటపై దృష్టి పెట్టారు. గాఫ్ ఫస్ట్ సర్వీస్ను బ్రేక్ చేసేందుకు నాకు చాలా ఛాన్స్లు వచ్చాయి. వాటిలో ఒక అవకాశాన్ని ఉపయోగించుకుంటానని నాకు తెలుసు అని స్వియాటెక్ మ్యాచ్ అనంతరం తెలిపింది. అక్టోబర్లో బెంజింగ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో స్వియాటెక్ గాఫ్ తలపట్టారు. అయితే కుడి భుజానికి గాయం కారణంగా గాఫ్ ఆట నుంచి తప్పుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలందరికీ మెరుగైన వసతులు, మేలైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యం. బాపట్ల మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. ప్రజా సమస్యల పరిష్కారమై లక్ష్యంగా చీరాలలో సిపిఎం పార్టీ పాదయాత్ర. విలేకరుల సమావేశంలో పాదయాత్ర వివరాలను వెల్లడించిన ఆ పార్టీ నాయకులు. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విజయవంతంగా ముగిసిన ఆర్డీఓ ప్రోగ్రామింగ్ వర్క్ షాప్. మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీలలో 3D ప్రింటింగ్ సాఫ్ట్వేర్ కు అత్యధిక ప్రాధాన్యత ఉందన్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.